అంబేద్కర్ నిజాయితీపరుడు కనుకనే చనిపోయి 50 సంవత్సరాలైనా ఆయన్ని అందరూ స్మరిస్తున్నారు. 1984కు ముందు వరకు అంబేద్కర్ను పట్టించుకున్న వారు ఎవరూ లేరన్న అమిత్ షా మాటలను ఖండిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాకు చెప్పారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సరికావని చింతామోహన్ విమర్శించారు. ప్రపంచంలోనే ఎవరికీ లేని విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ఏర్పాటు చేశారు. అమిత్ షాకు ఆ మాత్రం తెలివి లేదు, బుల్డోజర్ పనులు చేయడం తప్ప ఇంకొకటి అమిత్ షాకు తెలియదని చింతామోహన్ తిరుపతిలో విమర్శించారు. అంబేద్కర్ చిన్న సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగి చదివి మంచి ఇంటలెక్చువల్ అయ్యారు. భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్కి ఒక్కడికి ఇవ్వు అవకాశం చైర్మన్ జై రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్లో పెట్టి అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాని ద్వారా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు. నేను ఈ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను అని అంటే జాబ్ చదివితే రాజీనామా లెటరు వెంటనే ఆమె కళ్ళ ముందే చించి అవతల బారేశాడు. మహాత్మా గాంధీ గారు నాకు చెప్పారు, ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక్కడు అంబేద్కర్ చేతనే రాయించు నెహ్రూ అని.